డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే మహాత్మా గాంధీ. ఇది ప్రత్యేక కథనం. ఓకేనమ్మా? అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనాన్ని గురించి మనం అధ్యయనం చేద్దాం. అక్టోబర్ 2 అనగానే మనకిద్దరు వ్యక్తులు గుర్తుకొస్తారు. ఒకరు జాతిపిత మహాత్మా గాంధీ, రెండవ వారు లాల్ బహదూర్ శాస్త్రి. జాతిపిత మహాత్మా గాంధీ అక్టోబర్ 2, 1869 సంవత్సరంలో గుజరాత్ లో జన్మించారు. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన తర్వాత ఏ రంగాల్లో ప్రవేశించారు, ఎప్పుడు స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారనే విషయం మనం తర్వాత అధ్యయనం చేద్దాం. కానీ ప్రపంచ దేశాలలో మహాత్మా గాంధీకి ఉన్నటువంటి గొప్పతనం, ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేక స్థానం ఏందయ్యా అంటే, ప్రపంచంలో ఎన్నో దేశాల్లో స్వతంత్ర పోరాటాలు తీసుకొచ్చిన ప్రతి నాయకుడికి కూడా ఆదర్శప్రాయం ఎవరయ్యా అంటే నాకు మహాత్మా గాంధీ ఆదర్శప్రాయం అని చెప్తారు. దానికి ఉదాహరణ ఏంటంటే 25 సంవత్సరాల పాటు కారాగార శిక్షను అనుభవించి దక్షిణాఫ్రికాలో స్వతంత్ర పోరాటాన్ని నడిపినటువంటి నెల్సన్ మండేలా జైలు నుంచి విడుదలైన తర్వాత విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ నేను చేసిన ఈ సత్యాగ్రహాలకి ఆదర్శప్రాయుడు మహాత్మా గాంధీ అని చెప్పాడు. అదేవిధంగా ఆ మధ్య అమెరికాకి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఒబామాని ప్రపంచంలో నీకు అత్యంత కీలకమైనటువంటి ఆదర్శప్రాయమైన వ్యక్తి ఎవరయ్యా అంటే నాకు మహాత్మా గాంధీ అని చెప్పాడు. ఇక్కడ ఒక దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే భారతదేశంలో ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళకి మహాత్మా గాంధీని ఎంత విమర్శిస్తే అంత హీరోలుగా పేరొస్తుందనే ఉద్దేశంతో అవాకులు చవాకులు అనేటటువంటివి ఈయన గురించి ఆయా సందర్భాల్లో వర్ణిస్తూ ఉంటారు లేదా చేస్తూ ఉంటారు. ఆ విషయం పక్కన పెడితే మహాత్మా గాంధీ జాతీయ పోరాటంలో కీలక పాత్ర పోషించాడనేటటువంటిది మనందరికీ తెలుసు. అందుకే ఆయన్ని జాతిపితగా ఈ రోజున అంటే అక్టోబర్ 2వ తారీఖు నాడు దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఉంటారు. మరి అంతగా జాతిపితగా ముద్రపడినటువంటి గాంధీకి జాతీయ ఉద్యమంలో ప్రత్యేక స్థానం ఉందనే విషయాన్ని ఒకసారి అధ్యయనం చేస్తే మహాత్మా గాంధీ స్వాతంత్ర పోరాటంలోకి వచ్చేంత వరకు కూడా ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటటువంటిది ఒక మేధావుల సంస్థగా మాత్రమే ముద్రపడింది. అందుకని చూడండి, ఇక్కడ మనం క్యాప్షన్, మనం శీర్షిక ఏమని పెట్టినాం, సామాన్యులే ఈ అసామాన్యుడి యొక్క ఆయుధం అన్నాం. అంటే మహాత్మా గాంధీ స్వాతంత్ర పోరాటంలోకి వచ్చాక ఆ లోటుని భర్తీ చేశాడు. ఏంటి, కేవలం మేధావులకు మాత్రమే చెందినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ ని సామాన్యులు అంటే రైతులు, అదేవిధంగా కార్మికులు, సామాన్య ప్రజలను కూడా ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత మహాత్మా గాంధీకి దక్కింది. ఇది ఒక ప్రత్యేకమైన విషయం. రెండవ విషయం ఏందయ్యా అంటే మహాత్మా గాంధీ స్వాతంత్ర పోరాటంలోకి వచ్చేంత వరకు కూడా సమాజంలో సగభాగం అని భావించేటటువంటి మహిళా మనులకి జాతీయ పోరాటం అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. దానికి ఉదాహరణ ఏంటంటే చూడండి, అనిబీసెంట్ తప్పితే మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటంలోకి వచ్చేంత వరకు ఒక్క స్త్రీ కూడా జాతీయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పాత్ర మనకి ఎక్కడ కనిపించలేదు. కానీ మహాత్ముడి ఆగమనంతో మన దేశం మొత్తం కూడా మహిళలు స్వతంత్ర పోరాటంలోకి ఉవ్వెత్తున మగవాళ్ళ కంటే కూడా కీలక పాత్ర పోషించే పరిస్థితి వచ్చింది. దానికి ఉదాహరణ ఎవరంటే మన 2 తెలుగు రాష్ట్రాలను చూసుకుంటుంటే తెలంగాణలో సంగం లక్ష్మీబాయమ్మ గాని, ఆరుట్ల రామచంద్రారెడ్డి భార్య ఆరుట్ల కమలాదేవి గాని, మన ఆంధ్ర ప్రాంతంలో చూసుకుంటే ఉన్నవ లక్ష్మీబాయమ్మ గాని, దుర్గాబాయి దేశ్ముఖ్ గాని, మాగంటి అన్నపూర్ణమ్మ గాని, యామిని పూర్ణతిలకం గాని, ఇలాంటి వాళ్ళందరూ కూడా స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించి ఆ ఇంటిని సరిపెట్టడంతో పాటు దేశాన్ని కూడా సరిపెట్టేటటువంటి పరిస్థితికి వాళ్ళలో స్ఫూర్తి వచ్చిందంటే దానికి కారణం మహాత్మా గాంధీని మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గాంధీ స్వతంత్ర పోరాటంలోకి వచ్చేంత వరకు కూడా జాతీయ కాంగ్రెస్ యొక్క కార్యకలాపాలు కేవలం పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితమైనవి. అంటే ఓ ఢిల్లీకో, బాంబేకో, కాన్పూర్కో అలాంటి ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనవి. గాంధీ స్వతంత్ర పోరాటంలోకి వచ్చిన తర్వాత స్వతంత్ర పోరాటం యొక్క స్థాయి ఎలా వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. ఎక్కడో ఢిల్లీలో జాతీయ పతాకాన్ని లేపి గాంధీ మహాత్ముడు క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే లేదా అక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఎక్కడో తెలుగు ప్రాంతంలో పక్క పల్లెటూరులో ఉన్నటువంటి చీరాల పేరాల ఏరియాలో కూడా
స్వతంత్ర పోరాటం అనేటటువంటి ఉవ్వెత్తును లేచిందంటే దానికి కారణం గాంధీ మహాత్ముడు గ్రామీణ ప్రాంతాలకు కూడా స్వతంత్ర పోరాటం వెళ్ళేటట్టు చేశాడు. అంటే ఢిల్లీకే పరిమితమైనటువంటి స్వతంత్ర పోరాటాన్ని గల్లీకి కూడా తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎవరంటే మహాత్మా గాంధీ. ఇది ఆయనకున్నటువంటి ప్రత్యేకత. మరి జాతీయ పోరాటంలో గాంధీకి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏందయ్యా అంటే 19వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశాల్లో కూడా వాళ్ళ దేశాల్లో స్వతంత్రం కోసం రక్తపాతం జరుగుతుంటే మహాత్మా గాంధీ తలపెట్టినటువంటి స్వతంత్ర పోరాటం మాత్రం సత్యం, అహింస అనే సిద్ధాంతాలని ఆయుధాలుగా చేసుకొని స్వతంత్ర పోరాటం నడిపాడు. దీనిని మనం ఒక కథనంగా చెప్తంతో పాటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థి మిత్రులకు నోట్స్ రాసుకోవటానికి కూడా అనుకూలంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కూడా దీన్ని మనం అధ్యయనం చేద్దాం. ఓకేనమ్మా. చూడండి, సామాన్యులే ఈ అసామాన్యుని ఆయుధం అన్నం. అసలు నేను ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఏదో మనం అలా అడవుడికి చేసుకోవటం కాకుండా నేను ఉద్యమంలో నిర్వహించినటువంటి కీలక పాత్ర ఏంది, సాధించినటువంటి విజయాలు ఏందని చూసినట్టయితే సత్య అహింసలే తన ఆయుధాలుగా భావించి 30 కోట్ల మంది ప్రజలకు ఒక్క మాట యావత్తు జాతి బాటగా మారటం అనేది ఒక గాంధీకే చెందింది. ఈ మాట ఎందుకు నేను వాడినంటే చూడండి, మహాత్మా గాంధీ రాకముందు ఆ మితవాద యుగం అనేటటువంటిది ఒక 20 సంవత్సరాల పాటు జాతీయోద్యమాన్ని నడిపించింది, కానీ సాధించింది ఏమీ లేదు. తర్వాత 20 సంవత్సరాల పాటు అతివాద యుగం నడిపించింది, వాళ్ళు సాధించింది ఏమీ లేదు. ఒక ఇంట్లో 5 మనుషులు ఉంటేనే ఒకళ్ళు తీసుకుని వేరే వాళ్ళకి నచ్చదు. అలాంటిది భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పుడు 30 కోట్ల మంది ప్రజలుంటే ఆ 30 కోట్ల మంది బాట గాంధీ బాట లాగా తయారైందంటే ఆయన ప్రజల్ని ఎంత మెస్మరైజ్ చేసింది అనేటటువంటిది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈయన రాజకీయ రంగ ప్రవేశంతోనే 1919వ సంవత్సరం మన జాతీయోద్యమం నూతన శకాన్ని ఆరంభించిందని మనం ప్రత్యేకం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, సామాన్య ప్రజల్ని కూడా ఉద్యమానికి ఊతమయ్యేటట్టు చేయటం అనేది ఈయన సాధించినటువంటి గొప్ప విజయం. గాంధీజీ నాయకత్వంలో కాంగ్రెస్ అనే సంస్థ మరింత పటిష్టమైనది. ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ కోసం రక్తపాతం చెందిస్తుంటే చూడండి, భారతదేశంలో మాత్రం అహింస అనేటటువంటిది ఆయుధం కరుడుగట్టినటువంటి ఆంగ్లేయులను కూడా ఆలోచింపజేసిందంటే దానికి కారణం గాంధీ అని చెప్పవచ్చు. నెక్స్ట్ విషయం ఏంటంటే మహాత్మా గాంధీని కూడా ఆయా సందర్భాల్లో విమర్శించినటువంటి వాళ్ళు లేకపోలేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు గాంధీని అర్ధనగ్న ఫకీర్ అని విమర్శించిన వ్యక్తి ఎవరయ్యా అంటే విన్స్టన్ చర్చిల్ అనేటటువంటి అక్కడ వ్యక్తి. ఆయన ఆ తర్వాత ఇంగ్లాండ్ అధ్యక్షుడయ్యాడు. ఆయన అర్ధనగ్న ఫకీర్ అని చెప్పి విమర్శించాడు. తర్వాత చూడండి, అర్ధనగ్న ఫకీర్ అని చర్చిల్ 2వ రౌండ్ టేబుల్ సమావేశంకి వెళ్ళినప్పుడు విమర్శించిన ఆ తర్వాత ఆయన దానికి ఏం ఫీల్ కాకుండా అర్ధరాత్రి దేశానికి స్వాతంత్రం తెచ్చుకోవటానికి ఆయన చేయనటువంటి ప్రయత్నం లేదు. అందుకే చూడండి, బహుశా అందుకే కాబాలు రక్తమాంసాలు కలిగినటువంటి ఇలాంటి మనిషి ఈ భూమి మీద తిరిగాడని ముందు తరాల వారు నమ్మలేరని చెప్పినటువంటి గాంధీని గురించి ప్రశంసించిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి వ్యక్తి గాంధీని ప్రశంసించాడు. చూడండి, రక్త మాంసాలు కలిగినటువంటి ఇలాంటి వ్యక్తి అంటే గాంధీ చేసినటువంటి పనులన్నీ చూస్తే రాబోయే జనరేషన్ వాళ్ళు ఏమనుకుంటుంటే ఇదంతా ఒక మనిషి చేయగలిగే పనేనా, ఇదెవరో దేవుడు చేసిన పని అని చెప్పి అనుకుంటారని చెప్పి ఈయన మన దేశం వాడు కాదు, ఈయన గాంధీని ప్రశంసించడానికి ఈయన రాజకీయ నాయకుడు కాదు, ఏదైనా గుర్తింపు కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి కూడా కాదు. ఆయన గురించి మీకు సైన్స్ లో తెలుసు, ఈయనకి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ గాంధీని రక్తమాంసాలు కలిగినటువంటి ఇలాంటి వ్యక్తి ఈ భూమి మీద నడిచాడని ముందు తరాల వారు నమ్మలేరని ప్రశంసించిందంటే గాంధీ స్థాయిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను మొదట్లో చెప్పాను, చాలా మంది గాంధీని విమర్శించటం అంటే ఒక హీరోయిజం లాగా అనుకుంటారు, కానీ ఇలాంటి వాళ్ళ ప్రశంసలు చూస్తే మనం సిగ్గుపడాలి. రెండో విషయం ఏంటంటే చూడండి, 1919వ సంవత్సరంలో భారత రాజకీయ చరిత్రలో మహాత్మా గాంధీ రాజకీయ నాయకుడిగా ఆవిర్భవించడమే కాకుండా భారత రాజకీయాల్లో నూతన పద్ధతులను ప్రయోగాలను ప్రవేశపెట్టాడు. అదే సత్యాగ్రహం అని మనం ప్రత్యేకంగా గమనించాలి. స్వాతంత్ర సంగ్రామంలో సామాన్య ప్రజల పాత్రను, సామూహిక ఉద్యమ ఆవశ్యకతను గుర్తించిన మొట్టమొదటి నాయకుడు ఎవరంటే గాంధీ. దీనికి నిదర్శనం ఏంటంటే అతివాదికంగాని మితవాదికంగాని కొంతమంది వ్యక్తులు మాత్రమే ఉద్యమాన్ని నడిపించారు, ఫెయిల్యూర్ అయ్యారు.
కానీ గాంధీ ఏం చేశాడు? సామూహిక ఉద్యమైనటువంటి ఆవశ్యకతను భారత స్వతంత్ర పోరాటంలో తీసుకొచ్చాడు. నేటి గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్ర విభాగంలో పోర్బందర్ గ్రామంలో మహాత్మా గాంధీ జన్మించాడు. ఓకేనా? 1869 అక్టోబర్ 2వ తారీఖు నాడు గాంధీ జన్మించాడు. గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ఇతని తల్లి పేరు పుత్లీబాయి, తండ్రి పేరు కరంచంద్ గాంధీ. 1888వ సంవత్సరంలో ఇంగ్లాండ్ వెళ్లి బారెట్లా అభ్యసించాడు. తర్వాత 1891వ సంవత్సరంలో మన భారతదేశానికి తిరిగి వచ్చాడు. 1891వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన తర్వాత న్యాయవాద వృత్తిని చేపట్టాడు. మళ్ళీ 1893వ సంవత్సరం మే నెలలో పోర్బందర్లోని ముసల్మాన్ కంపెనీ చెందినటువంటి దాదా అబ్దుల్లా సీట్ అనేటటువంటి వ్యక్తి యొక్క వ్యాపారం యొక్క విషయంలో ఒక కేసును వాదించటం కోసం నెటాల్ అనేటటువంటి దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి నెటాల్ అనేటటువంటి ప్రాంతానికి ఆయన ఉద్యోగం రీత్యా అక్కడికి వెళ్ళాడు. ఓకేనా? అక్కడికి వెళ్ళిన చూడండి, నెటాల్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. గాంధీని బాగా అక్కడ నెటాల్ ప్రాంతంలో నెటాల్ ఇండియన్ కాంగ్రెస్ అనే ఒక సంస్థను స్థాపించాడు. అదేవిధంగా ఫీనిక్స్ ఆశ్రమం అనేటటువంటిది, టాల్స్టాయ్ ఆశ్రమం అనేటువంటి ఆశ్రమాలు కట్టించాడు. అక్కడ నిర్మించి ఎంతో మందికి క్రమశిక్షణ నేర్పాడు. అదేవిధంగా సత్యాగ్రహాలు ఎలా చేయాలో ఆయన అందరికీ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశాడు. గాంధీని బాగా ప్రభావితం చేసినటువంటి హిందూ పుస్తకాలంటే చూడండి, భగవద్గీత. మహాత్మా గాంధీ ఎన్నోసార్లు రాజకీయ ఉద్యమం అంటే స్వతంత్ర పోరాటంలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆయనని ఎవరు అడిగినా కూడా చెప్పేవారు, నాకు వచ్చే ప్రతి సమస్యకు పరిష్కార మార్గం నాకు ఎక్కడ కనపడేదంటే భగవద్గీతలో కనపడిందని చెప్పాడు. అదేవిధంగా ఏ రచయితలు రాసిన పుస్తకాలు గాంధీని బాగా ప్రభావితం చేసినంటే టాల్స్టాయ్ రచించినటువంటి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ యూ అనేటటువంటి పుస్తకం గాంధీని బాగా ప్రభావితం చేసింది. అదేవిధంగా టాల్స్టాయ్ రచించిన మరో పుస్తకం వార్ అండ్ పీస్ అనేటటువంటి గ్రంథం కూడా గాంధీని బాగా ప్రభావితం చేసింది. మాక్సిమ్ గోర్కీ రచించిన మదర్ అనేటటువంటి పుస్తకం గాంధీని ప్రభావితం చేసిన మరో పుస్తకం చెప్పవచ్చు. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఇండియా నుంచి సౌత్ ఆఫ్రికాకి బతుకు తెరువు కోసం వెళ్ళినటువంటి గాంధీ మొదటి తరగతి అంటే డర్బన్ లో ప్రిటోరియా వెళ్ళటానికి మొదటి తరగతి కంపార్ట్మెంట్ వెళ్ళగా స్టాండర్డ్ అనేటటువంటి ప్రాంతాల్లో తెల్లవారు ఆయన నెట్టివేశారు. విషయం ఏంటంటే, దక్షిణాఫ్రికాలో అపార్థాయిడ్ అంటే జాతి విచక్షణ విధానం అనేటటువంటి అమల్లో ఉంటది. ఈ జాతి విచక్షణ విధానం వల్ల ఏమైతుందంటే, తెల్లవాళ్ళు కూర్చునేటటువంటి భోగిలలో నల్లవాళ్ళు కూర్చోకూడదని చెప్పి గాంధీని వెనక్కి అంటే నెట్టిబెడేశారు. దీంతో గాంధీకి ఆలోచన వచ్చింది, చదువుకున్న నాలాంటి వ్యక్తికి ఇంత అవమానం జరిగిందంటే చదువుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి అప్పటి నుంచి గట్టిగా నిర్ణయించుకున్నాడు సత్యాగ్రహం చేయాలని. చూడండి, దానిలో భాగంగానే 1906 సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖు నాడు మహాత్మా గాంధీ సత్యాగ్రహాన్ని దక్షిణాఫ్రికాలో మొట్టమొదటిసారిగా చేశాడు. మహాత్మా గాంధీ సత్యాగ్రహాన్ని ఫస్ట్ ఇండియాలో చేసిండా సౌత్ ఆఫ్రికాలో చేసిందంటే సౌత్ ఆఫ్రికాలో ప్రారంభించాడు. ఆ సౌత్ ఆఫ్రికాలో ఆయన చేసిన సంవత్సరం ఏదంటే 1906 సంవత్సరం సెప్టెంబర్ 11 మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే, సత్యాగ్రహం గాంధీ దృష్టిలో సత్యాగ్రహం అని రేపు ఎగ్జామ్లు అడిగితే ఏమని చెప్పాలి? శాంతియుత ప్రతిఘటనగా గాంధీ దాన్ని నిర్వహించాడు. అర్థమైనా? నాకు ఎదుటి వ్యక్తిని ప్రతిఘటించేటటువంటి శక్తియుక్తులు అతన్ని కొట్టగలిగే సామర్థ్యం నాకు ఉన్నప్పటికీ కూడా నేను అహింస ద్వారా మాత్రమే శాంతియుతంగా ఎదుటి వ్యక్తిని ప్రతిఘటిస్తానని చెప్పి గాంధీ ప్రస్తావించాడు. చూడండి, ఇండియాకి 1915 సంవత్సరంలో జనవరి 9వ తారీఖు నాడు వచ్చాడు. ఇక్కడే ఉండి ఇండియాలో స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించాడు. ఈయన గురువు అయినటువంటి గోపాలకృష్ణ గోఖలే ఆహ్వానాన్ని పురస్కరించుకొని గాంధీ ఇండియాకు వచ్చి ఇండియాలో స్వతంత్ర పోరాటాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడని మనం చదువుతాము. చూడండి, భారతదేశంలో గాంధీ చేపట్టిన ఫస్ట్ ఉద్యమం ఏంటంటే చంపారన్ పోరాటం. చంపారన్ అనేటువంటి బీహార్ లో నీలిమందు కార్మికులు పడుతున్నటువంటి వ్యతలు చూసి అక్కడ సత్యాగ్రహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకని చూడండి, అక్కడ రైతులకి నీలిమందు పండించే విషయంలో బ్రిటిష్ ప్రభుత్వంతో ఎప్పుడు కూడా వివాదం వస్తుంటే ఆ వివాదాన్ని 3 రోజుల సత్యాగ్రహంతో గాంధీ వాళ్ళకి న్యాయం చేసి పెట్టాడు. ఒక విధంగా వాళ్ళకి ఎన్నో సంవత్సరాలు పడుతున్నటువంటి బాధల నుంచి విముక్తి కలిగించాడు మహాత్మా గాంధీ. ఆ తర్వాత చూడండి, అంటే వాళ్ళు 1859 సంవత్సరం నుంచి పడుతున్న బాధని గాంధీ 1917 సంవత్సరంలో చంపారన్ పోరాటం ద్వారా వాళ్ళకి సమస్యలన్నీ కూడా పరిష్కార మార్గం చూపించాడు. గాంధీ చేసిన రెండవ సత్యాగ్రహం అహ్మదాబాద్ సత్యాగ్రహం. మిల్లు కార్మికులు పడుతున్నటువంటి బాధలు, వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలని సకాలంలో ప్రభుత్వం చెల్లించకపోవడంతో అక్కడ మిల్లు కార్మికులు చేస్తున్న సత్యాగ్రహానికి గాంధీ మద్దతు ఇచ్చాడు. ఇక్కడ గ్రాండ్ సక్సెస్ అయ్యాడు గాంధీ మహాత్ముడు అహ్మదాబాద్ సత్యాగ్రహం. ఓకేనా?
నెక్స్ట్ విషయం ఏంటంటే కేదా సత్యాగ్రహం. గాంధీ చేపట్టిన 3వ సత్యాగ్రహం ఇండియాలో స్థానిక సత్యాగ్రహాల్లో 3వది కేదా సత్యాగ్రహం. 1918వ సంవత్సరంలో ఇక్కడ గుజరాత్ లో ఉన్నటువంటి రైతులకి పంటలు పండక వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే బ్రిటిష్ ప్రభుత్వం పంటలు శిస్తు కట్టవా అని చెప్పి బాగా ఇబ్బంది పెడుతుంటే గాంధీ ఆ రైతుల పక్షాన పోరాటం చేశాడు, గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. ఓకేనా. తర్వాత చూడండి 1920వ సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున బాలగంగాధర్ తిలక్ మరణించడంతో దేశ స్వతంత్ర పోరాటంలో కీలకమైన పాత్ర పోషించే నాయకుడు లేకపోవడంతో గాంధీయే తర్వాత హీరో అయ్యాడు. అందుకని గాంధీ ఇక చూడండి 30 సంవత్సరాల పాటు జాతీయ కాంగ్రెస్ కు నాయకత్వం వహించి తిరుగులేని అగ్రస్థాయి నాయకుడిగా ఎదిగాడు. చూడండి ఆయన చేపట్టిన మొట్టమొదటి ఉద్యమం ఏంటంటే, దేశవ్యాప్తంగా చేసిన మొదటి ఉద్యమం ఏంటంటే సహాయ నిరాకరణ ఉద్యమం. ఒక విషయం ఏంటంటే గాంధీ స్థానికంగా చేసిన మొదటి ఉద్యమం అంటేనో చంపారన్ పోరాటం అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేశవ్యాప్తంగా చేసిన మొదటి ఉద్యమం అంటేనో సహాయ నిరాకరణ ఉద్యమం. ఒకనాడు యావత్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని కొనియాడిన, ఒకప్పుడు పొగిడిండు బ్రిటిష్ వాళ్ళు అంటే నాకు ఇష్టం అని చెప్పి మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో గాంధీ బ్రిటిష్ వాళ్ళని పొగిడాడు. అలాంటి గాంధీ కొనియాడిన గాంధీ ఒక్కసారిగా తన ఆగ్రహాన్ని ప్రదర్శించాడంటే దానికి కారణం జలియన్వాలాబాగ్ సంఘటన. రక్తసిక్తమైన ఈ భారత జాతికి అన్ని విధాలుగా ఆంగ్లేయులు క్షమాపణ చెప్పి తీరాలన్న గాంధీ గీసిన గీటురాయే ఈ సహాయ నిరాకరణ ఉద్యమం. ఒకవైపు ఆంగ్లేయ ప్రభుత్వాన్ని వద్దంటూనే వారి పరిపాలనకు మనం సహకరించడానికి అన్ని విధాలుగా సహకరించడం పడుతున్నామని, అలా కాకుండా సహాయ నిరాకరణ జరిపితే ఏనుగుని లాంటి బ్రిటిష్ వాళ్ళని కూడా బంధించినట్లు అవుతుందని భావించి తన మేధస్సునంతా కూడా మదించి మహాత్మా గాంధీ జాతికి ఇచ్చిన తొలి ఉద్యమంగా ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చెప్తారు. ఆ తర్వాత చూడండి ఉప్పుతో ఉద్యమం. సామాన్యుడు వాడేటటువంటి ఉప్పుతో ఉద్యమాన్ని తలపెట్టి బ్రిటిష్ వారి దమననీతికి వ్యతిరేకంగా మహాత్ముడు నడిపిన ఉద్యమం యావత్ భారతదేశాన్ని కదిలించింది. మహాత్మా గాంధీ దేశవ్యాప్తంగా చేసిన రెండో ఉద్యమం అంటే ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం. 1882వ సంవత్సరం నుంచి భారతదేశంలో ఏ సామాన్యుడు కూడా ఉప్పు తయారు చేయొద్దని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం ఆంక్షలు వేయటంతో మా ఉప్పును కూడా మాతో తయారు చేసుకునిరా అని చెప్పి దేశం మొత్తంలో కూడా కదలిక తీసుకొచ్చిన రెండో ఉద్యమం ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం. చూడండి దండయాత్రతో బ్రిటిష్ ప్రభుత్వంపై దండయాత్ర చేసిన గాంధీ ఉప్పు తయారు చేయవద్దని ఆంగ్లేయుల శాసన తన సంకల్పాన్ని ఏమాత్రం ఆపలేదని శాసనోల్లంఘన ఉద్యమం ద్వారా రుజువు చేశాడు. అంటే ఈ ఉద్యమానికి ఉప్పే ఊతమైంది. గుజరాత్ లోని పశ్చిమ కోస్తాలో ఉన్న దండి గ్రామంలో ఉప్పును తయారు చేసి సత్యాగ్రహం నిర్వహించమని గాంధీ నిర్ణయించాడు. ఓకేనా. గాంధీ ఇర్విన్ ఒప్పందం. గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేస్తున్న సమయంలోనే రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి. రెండో రౌండ్ టేబుల్ సమావేశానికైనా గాంధీని పిలిపించాలని చెప్పి లార్డ్ ఇర్విన్ కి బ్రిటిష్ ప్రభుత్వం సీరియస్ చెప్పడంతో 1931 సంవత్సరం మార్చి 5వ తారీఖు నాడు సంతకాలు చేశారు గాంధీ ఇర్విన్ ఒప్పందం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీకు చాలా అవసరం. సుభాష్ చంద్రబోస్ ఈ ఒప్పందాన్ని విమర్శించాడు. ఎవరు విమర్శించారు? సుభాష్ చంద్రబోస్ విమర్శించాడు. అద్వైన విమర్శించగా యువజన సంస్థలు కూడా ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించాయి. ఈ ఒప్పందం కాంగ్రెస్ విజయమని గాంధీ అనుచరులు వాదించారు. ఆంగ్ల ప్రభుత్వంతో ప్రత్యక్ష పోరాటంతో కాంగ్రెస్ విజయ అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నందున బహుశా గాంధీ ఒప్పందానికి అంగీకరించి ఉండవచ్చని అందరూ అనుకున్నారు. గాంధీ ఈ ఒప్పందాన్ని అంగీకరించడానికి కారణాలు ఏమైనా ఆంగ్ల ప్రభుత్వ పాలనలో చరిత్రలో ప్రప్రథమంగా జాతీయ కాంగ్రెస్ ని తమ ప్రత్యర్థిగా గుర్తించడం జరిగింది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్. రేపు ఎగ్జామ్ లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు ఖచ్చితంగా ఈ బాగా గుర్తుపెట్టుకోండి. ఏ ఉద్యమం చేపట్టిన తర్వాత జాతీయ కాంగ్రెస్ ని తమ ప్రత్యర్థిగా బ్రిటిష్ ప్రభుత్వం భావించిందంటే ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం చేపట్టిన తర్వాత తన ప్రత్యర్థిగా భావించడాన్ని గుర్తించండి. చూడండి, రాజకీయ ప్రత్యర్థిగా గుర్తించడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. క్విట్ ఇండియా అంటూ అహింసను తన ఊపిరిగా భావించి తలపెట్టే ప్రతి ఉద్యమానికి దాన్ని ఊతంగా చేసుకుని మహాత్ముడు కూడా ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి చేపట్టిన ఉద్యమంగా దీన్ని చెప్పవచ్చు. కాంగ్రెస్ నాయకులతో 1942 ఆగస్టు 8వ తారీఖు నాడు బొంబాయిలో మాట్లాడుతూ గాంధీ ఇలా అన్నాడు: తక్షణమే ఈ రోజుకు రాత్రే ఒకవేళ పొందగలిగితే తెల్లవారకు ముందే స్వాతంత్రం కావాలన్నాడు. చూడండి, అందుకు ఇక్కడ ఒక మంత్రం ఉంది. అది నేను మీకు ఉపదేశించే చాలా చిన్న మంత్రం. అదేంటో తెలుసా? మీ హృదయాల్లో ముద్రించుకోవచ్చు అన్నాడు. అదే డూ ఆర్ డై అనేటటువంటి సిద్ధాంతాన్ని అమలు చేయాలన్నాడు. నెక్స్ట్ చూడండి, గాంధీ పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ ఆ స్వాతంత్రం ఎలా అయింది? రక్తసిక్తమైనటువంటి స్వాతంత్రం అయింది. 1946 ఆగస్టు 16వ తారీఖు నాడు ఉదయాన్ని నుంచి 3 రోజుల వరకు కలకత్తాలో
పౌరులు ఒకరినొకళ్ళు 6,000 మంది ద్వారా నరుక్కున్నారు. ఎందుకు? ముస్లిం లీగ్ కి కాంగ్రెస్ కి మధ్య డి అంటే డి అయింది. మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో ముస్లిం లీగ్ 1946 సంవత్సరం ఆగస్టు 16వ తారీఖు నాడు ప్రత్యక్ష చర్యా దినోత్సవాన్ని చేపట్టడంతో అప్పటి వరకు అన్నదమ్ములుగా కలిసి ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. ఈ సమయంలో గాంధీ నిరాహార దీక్షలు చేశాడు. చూడండి, 6,000 మందిని నరుక్కున్నారు. దాదాపు 20,000 మంది చేతులు మత కలహాల్లో నరకబడ్డాయి. 1945లో గాంధీ 2 కోరికల సాధన కోసమే నిరసన దీక్ష చేశాడు. మొదటి, కాశ్మీర్ వైరుధ్యం కారణంగా నిలిపివేయడమైన పాకిస్తాన్ చెల్లించాల్సిన ధనం అప్పగించాలని, వారి ఆస్తులు వాళ్ళకి వెంటనే చెల్లించాలని. రెండోది, రాజధాని నగరంలో శాంతి నెలకొల్పాలని చెప్పి గాంధీ 2 అంశాలతో నిరాహార దీక్ష మొదలుపెట్టాడు. తగ్గమైన సత్యాగ్రహం మొదలుపెట్టాడు. పాకిస్తాన్ కు డబ్బు చెల్లించిన తర్వాత, శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత జనవరి 18వ తారీఖు నిరసన గాంధీ తన వ్రతాన్ని విరమించుకున్నాడు. హింసాకాండతో ఆటవిక మనస్తత్వంతో సాగే దుష్కృతాలకు దూరంగా తనకు తాను తీసుకువెళ్ళమని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అంటే దేశంలో ఇంత హింస జరుగుతుంటే చూస్తూ నాకు బాధేస్తుంది, అందుకని ఓ భగవంతుడా నన్ను తీసుకుపోయా అని చెప్పి ప్రార్థిస్తున్నానన్నాడు. 1947 జన్మదినోత్సవం సందర్భంగా గాంధీ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. చూడండి, అలాగే 12 రోజుల తర్వాత హిందూ మతోన్మాది చేతుల్లో అసువులు బాచాడు. 1948లో జనవరి 30వ తారీఖు నాడు గాంధీని నాథురాం గాడ్సేకి హత్య చేయకుండా ఉండుంటే గాంధీ పాకిస్తాన్కి పాదయాత్ర చేయాలని నిర్ణయించాడు. అది గనుక జరిగుంటే ఇండియా పాకిస్తాన్కి మధ్య శాంతి ఒప్పందాలు జరిగి ఉండేదని మేధావులు ఎన్నోసార్లు తమ రచనలో ప్రస్తావించారు. ఏదేమైనా కూడా ఈ మతతత్వ కారణాల వలన మహాత్మా గాంధీ బలైపోయాడు. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే గాంధీ రాసిన పుస్తకాలు, గాంధీ యుగం చూసినట్టయితే ఆయన రాసిన పుస్తకాల ద్వారా ఆయన యుగం అనేది మనకు అర్థమవుతుంది. ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, హిందూ స్వరాజ్ అనే పుస్తకాలు గాంధీ రాశాడు. అదేవిధంగా ఆయన స్థాపించిన సంస్థలు ఏంటంటే సబర్మతి ఆశ్రమం గాని, వార్ధా ఆశ్రమం గాని, మహారాష్ట్రలో నివేదిత ఆశ్రమం గాని, అదేవిధంగా ఆయన ఫస్ట్ ఉద్యోగం చేసినట్టు సౌత్ ఆఫ్రికాలో ప్రత్యేకంగా నెటాల్ అనే ఏరియాలో ఫీనిక్స్ ఆశ్రమం కానీ, టాల్స్టాయ్ ఆశ్రమం అనేటటువంటివి గాంధీ సత్యాగ్రహం గురించి అందరికీ బోధించటం కోసం స్థాపించినటువంటి ఆశ్రమాలు. రక్త మాంసాలు కలిగిన ఇలాంటి వ్యక్తి భూమి మీద నడిచాడని ముందు తరాల వారు నమ్మలేరని గాంధీని ఐన్స్టీన్ కొనియాడని మనం గతంలో కూడా చెప్పుకున్నాం. చూడండి, అంధకారంలో ఉన్నటువంటి దేశానికి చేయాల్సిందంతా చేసి స్వాతంత్రోద్యమాన్ని కల్పించిన అహింసామూర్తికి సంబంధించిన సినిమా కథన్, అంటే అహింస ద్వారా దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ యొక్క జీవిత చరిత్రని ఒక సినిమా లాగా తీస్తే బాగుంటుందని చెప్పి 1980 దశకంలో ఇంగ్లాండ్ కు చెందినటువంటి అటెన్ బరో అనే ఒక దర్శకుడు, చూడండి అటెన్ బరో అనే దర్శకుడు కథ రాసుకొని మన భారత ప్రభుత్వాన్ని డబ్బులు సహాయం చేయమన్నాడు. నేను అద్భుతమైన సినిమా తీస్తానండి, మీరు నాకు డబ్బు సహకారం చేయండి, ఆర్థిక సహకారం చేసినట్టయితే గాంధీ చరిత్రని భావితరాలకు తెలియజేసేటట్టు నేను అద్భుతమైన సినిమా తీస్తానని చెప్పి అంటే వీళ్ళు అధికారాలు మార్పిడి చేసుకోవటాలు, పదవులు అమ్ముకోవటాలు, వాళ్ళ పిల్లగాళ్ళకు వాళ్ళ వారసుల యొక్క వాళ్ళ రాజకీయ భవిష్యత్తుల గురించి ఆలోచించారు. కానీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ చరిత్రని సినిమాగా తీస్తానని చెప్పి ఏ ఇంగ్లాండ్ దేశం మీద అయితే తను పోరాటం చేశాడు గాంధీ, ఆ ఇంగ్లాండ్కు చెందిన వ్యక్తే వచ్చి మన అడుగుతున్నాడని చెప్పి కొద్దిగా మానవత్వాన్ని, హృదయాన్ని గనక ఒకసారి వాళ్ళు నిండు హృదయంతో గనక ఆలోచించి ఉంటే ఆ సినిమా తీసిన ఘనత మన భారతీయులకే దక్కేది. కానీ దుర్మార్గం ఏంటంటే ఈ భారత ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. కానీ ఎవరి మీదైతే గాంధీ మహాత్ముడు స్వతంత్ర పోరాటం చేశాడో ఆ బ్రిటన్ ప్రభుత్వానికి అటెన్ బరో రాసుకున్న చరిత్ర తెలిసింది. వెంటనే చూడండి, బ్రిటిష్ ప్రభుత్వమే వచ్చి ఆర్థిక సహకారం చేయటంతో ఆ సినిమా రూపొందించుకుంది. ఆ సినిమాని గాంధీ సినిమా. చూడండి, ఏ జాతికి వ్యతిరేకంగా అయితే గాంధీ పోరాటం చేసిండో కాగా ఆ జాతి వాళ్ళు ఆర్థిక సహకారం చేస్తేనే ఈ సినిమా వచ్చింది. ఇది పైనుండి బహుశా గాంధీ తలదించుకుంటున్నట్టుంది. ఆయన కాదు తలదించుకోవాల్సింది, మనం తలదించుకోవాలి. ఆయనకి మనము ఏమాత్రం కూడా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేదు మన భారత ప్రభుత్వం అని చెప్పి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఏ బ్రిటిష్ ప్రభుత్వానికైతే వ్యతిరేకంగా
మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటాన్ని తలపెట్టాడో ఆ బ్రిటిష్ ప్రభుత్వానికి లేదా ఆ దేశానికి చెందినటువంటి అటెన్బరో అనేటటువంటి వ్యక్తి 1980వ దశకంలో భారతదేశానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? జాతిపిత మహాత్మా గాంధీకి సంబంధించిన జీవిత చరిత్ర నేను ఒక సినిమాగా తీద్దామని కథ రాసుకున్నాను. మీరు కొద్దిగా ఆర్థిక సహకారం చేస్తే ఒక అద్భుతమైనటువంటి కళాఖండాన్ని రూపొందిస్తానని చెప్పి భారత ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు. కానీ భారత ప్రభుత్వ నాయకులు ఏం చేశారు? వాళ్ళ పదవులను వాళ్ళు కాపాడుకోవటం కోసం, పదవుల పంపకాల కోసం, వాళ్ళ కుటుంబం యొక్క అంటే అభివృద్ధి కోసం పాటుపడ్డారు తప్పితే జాతి కోసం తప్పించి జాతి కోసమే బలైపోయినటువంటి మహాత్మా గాంధీ యొక్క జీవిత చరిత్రని పుస్తకం సినిమాగా తీస్తానంటే సాకారం చేయలేదు. ఇదొక బ్యాళ్లకు. రెండో విషయం ఏంటంటే, ఏ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే ఆయన పోరాటం చేశాడో ఆ బ్రిటిష్ ప్రభుత్వానికి తెలిసింది అటెన్బరో ఒక అద్భుతమైన కథ రాశాడని. అప్పుడు ఆ బ్రిటిష్ ప్రభుత్వమే పిలిపించి ఆ కథను చూసి దానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా మేము పెట్టుకుంటామని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వమే గాంధీ గురించి సినిమా తీసిందంటే ఎంత ఆశ్చర్యపడాల్సిన విషయం అర్థం చేసుకోండి. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి ఏమాత్రం కూడా గాంధీ మీద అభిమానం లేదని మనకు అర్థమవుతుంది. చెప్పుకోవటానికి మాత్రం గాంధీలని ఊరికి ఒక గాంధీ పేరు వింటుంటాం, కానీ ఈ గాంధీ గురించి మాత్రం సినిమా తీస్తానంటే ఆయనకి అటెన్బరోకి ఆర్థిక సహకారం చేయలేదు. బ్రిటన్ ప్రభుత్వం ఆర్థిక సహకారం చేయటంతో సినిమా వచ్చింది. ఆ సినిమాని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గాంధీ అనే సినిమా. ఓ ముఖ్యమైన పోస్టరు, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, తన ఏ జాతి కోసం అయితే తాను పోరాటం చేశాడో ఆ జాతి వాళ్ళే తన సినిమా తీయటానికి సహకారం చేయలేదని బహుశా పైలోకంలో ఉండి గాంధీ తల ఉంచుకుంటున్నాడు. ఆయన కాదు తల ఉంచుకోవాల్సింది, భారత ప్రభుత్వం తల ఉంచుకోవాలి.